నమస్తే. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం మహమ్మద్ నగర్లో ఉన్నాం, తిప్పర్ నగర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడైతే ఒక చిన్న గ్రామం ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న రైతులు ఉన్నారు. వీళ్ళందరూ అయితే కూరగాయలు పండిస్తారని మనకి తర్వాత నేను వచ్చాను మాట్లాడుతున్నా. సో ఏం పేరు అండి? మీ పేరు? సయ్యద్ జాన్ పాషా సార్. సయ్యద్ జాన్ పాషా. కూరగాయలు వేసాను సార్. వేసానులే కానీ పంట పండుతుందిలే కానీ బీరా ఎక్సలెంట్ ఉంది. అసలు మంచి క్వాలిటీ బాగుంది సార్. ఇంత చూడండి అసలు ఎట్టుందో బీరా. అయినా గిట్టుబాటు ధర రావట్లేదు సార్. ఎట్లా పడుతుంది ఇప్పుడు రేటు? అసలు కొనేటోళ్ళు లేరు సార్. మార్కెట్ లో పోతే ఆ కమిషన్ వాళ్ళకి ఆటో వాళ్ళకి కిరాయి సరిపోతుంది. మన రైతుకు వచ్చేది ఏం లేదు సార్. మన 36 బ్యాగులు అయితే 500 వచ్చినాయి సార్. కళ్ళలు నీళ్ళు తిరిగినాయి సార్. కష్టం రావట్లేదు. కోతులు అల్లిచ్చే కోతులు కూలోళ్ళని పెట్టినాం ఇద్దరిని. అయితే మనకి కూరగాయలు పండించారు అంటే మీకు రైతు బంధు టైపు రైతు భరోసా మనకి గవర్నమెంట్ 12,000 ఇస్తుంది కదా, అవి వస్తున్నాయి. సో కూరగాయలు తక్కువ పండిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కూరగాయలు అంటే ఇప్పుడు రైతు భరోసా అనేది అందరికి వస్తుంది కదా. 12,000 వస్తుంది కదా. 12 ఎంత? 12,000 వస్తుంది. అందరూ వరి అవి పండిస్తున్నారు, పత్తి మిర్చి. కూరగాయలు చాలా తక్కువ పండిస్తున్నారు, కోతులు ఉన్నాయని. ఏదైనా కూరగాయ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం ఏం చేసిందంటే ఎకరానికి 9,600 ఇద్దాం కూరగాయలు. రైతుకి ఎంతో కొంత. ఇప్పుడు అది రైతు భరోసా 12,000 వస్తుంది, 9,600 ఇవి వస్తాయి. కాబట్టి ఎంతో కొంత మీకు హెల్ప్ అయితే కూరగాయలని ప్రభుత్వం ఇస్తుంది. అది మంచి పథకమేనా? మంచి పథకమే సార్. అది కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ స్కీమ్ అనేది బయట పడలేదు సార్. ఇప్పుడు మీరు నిన్న రాగానే తెలిసింది ఇది స్కీము రైతులకి ఇట్లా కూరగాయలు పండించేటోళ్ళకి వస్తుందని మీరు చెప్పిన తర్వాతే మా అవగాహన వచ్చింది. మన నిన్న వ్యవసాయ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే కేటాయించారు అమౌంట్ అని. అది మన రైతులకి తొందరగా వస్తే కొంత అనుకూలంగా. సో ఈ పథకం పెట్టింది కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం గారికి చెప్పి కూరగాయలు పండించే రైతులు 9,600 ఇస్తున్నారు. సో మనం అయితే ఎందుకంటే మీకు కోతులు అంటున్నారు, రేటు దిగుబడి కానీ ఇది మార్కెట్ ప్రైస్ రావట్లేదు అన్నారు. 9,600 అయితే నయమంటారా? కోతులు అల్లిచ్చే వాళ్ళకైనా సరిపోతాయి కదా సార్. లేదు కొనేటోళ్ళు లేరు. సో ఇంకా మీకు ఇప్పుడు కోతులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తే బెటర్? ఈ స్కీమ్ అట్టే నడిపియాలి, కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి సార్. ఇదైతే సరిపోదు వాస్తవంగా చెప్పాలంటే. నడిపించాలి సార్, తప్పనిసరిగా సోలార్ చిన్న చిన్న రైతులు సోలార్ సబ్సిడీ కరెంట్ సోలార్ అయితే సబ్సిడీ కింద తప్పనిసరి ఇవ్వాలి. డ్రిప్ కలెక్షన్ కూడా ఇవ్వాలి మనకి. లేకపోతే ఈ కూలోళ్ళకి సరిపోదు సార్. మీరు పెట్టుకోలేదు ఇన్ని రోజులు. అసలు మనకి డ్రిప్ అనేది ఇంకా రాలేదు సార్. మనకి అసలు ఓన్లీ పామాయిల్ వాళ్ళకే ఇస్తున్నారు సార్. మన ఈవో గారికి పోయి చెప్పినా కూడా పామాయిల్ వేసిన వాళ్ళకే డ్రిప్ ఇస్తాము, కూరగాయలు వేసిన వాళ్ళకైతే అది పైనుంచి రాలేదు అని చెప్పారు. ఏవో ఈ కర్రలు ఉన్నాయి కదా, పోల్స్ ఎకరానికి ఎంత అయింది పోల్స్ వేస్తే? అయితే సార్ గట్టిగానే అవుతుంది సార్. ఈ కర్రకే దాదాపు 50,000 చిల్లర అయిపోతున్నాయి సార్. కర్రకు వచ్చేసి 100 రూపాయలు కూలీలో పెట్టి నరికేయడం అవుతుంది సార్. ఒక కర్ర ఎకరానికి 50,000 అయితే సార్. ఎకరానికి 50,000 ఈ కర్రకైతుంది. సో ఇది కట్టుకుంటారు, ప్లాస్టిక్ వైర్ కడుతున్నారు. ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ 50,000 అవుతున్నాయి ఎకరానికి. సో మరి ప్రభుత్వం ఉండాలని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిమెంట్ పోల్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఒక ఎకరానికి వచ్చి 2 లక్షలు అవుతుందండి. ఈ సిమెంట్ పోల్స్ కార్యక్రమం ఎప్పటి నుంచో ఉంది, ఎవరు పెట్టుకోవట్లేదు. ఈసారి పెట్టుకుంటారా మరి మీరంతా? ఇప్పుడైతే కూరగాయల పథకం కంటిన్యూగా చేయాలి సార్. సో ఇక్కడ మనకి తిప్పనపల్లి వైస్ సర్పంచ్ గారు ఉన్నారు. ఏం పేరండి? అస్గర్ సయ్యద్ అస్గర్ గారు. మీరు కూరగాయలు పండిస్తారా? పండిస్తాం. మీరు ఎంత వేస్తారు? ప్రతి సంవత్సరం నేను 2 ఎకరాలు దాకా వేస్తాను. ఇప్పుడు ఏం వేశారు? ఇప్పుడు కాకర వేశారు. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇంతకుముందు కూరగాయలు పండించే వాళ్ళకి ఏమి ఇవ్వలేదు డబ్బులు. గత సమ్మర్ నుండి ఎకరానికి 9,600 రూపాయలు ఇస్తుంది అన్నట్టు. అంటే మీకు రైతు భరోసా 12,000 వస్తుంది, దాంతోపాటు ఒక 9,600 ఇస్తున్నారు ఎకరానికి. సో ఏంటంటే కూరగాయ విత్తనాలకు కానీ ఈ దేనికైనా మీకు ఉపయోగపడుతుందని కూరగాయలు ఎక్కువ పండించాలనే ఉద్దేశంతో ఇస్తుంది. సో మరి ప్రభుత్వానికి ఏం చెప్దాం, ఇంకా మీకు ఏం కావాలి? ప్రభుత్వం 9,600 ఇవ్వడం అనేది చాలా సంతోషం సార్. కాకపోతే ఏంటంటే కొన్ని టైంలో ఇప్పుడు ఈ రైతులకి ఏంటంటే క్రాప్ వచ్చిన సీజన్లో ఒక్కోసారి రేటు వస్తుంది, ఒక్కోసారి రేటు రాకపోవటం వల్ల కొద్దిగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన డ్రిప్ ఇరిగేషన్ అనేది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు రైతు వారిగా. ఓన్లీ పామాయిల్కి అట్లా ఇస్తున్నారు. ఈ కూరగాయల పంటలకైతే ఇప్పుడు దాకా ఇవ్వలేదు.
సరే ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇచ్చే 9,600 ఏదైతే ఎకరానికి ఇస్తున్నారో సరే ఎవరైతే ఒప్పుకుంటే 4-5 ఎకరాలు ఎవరైతే వేస్తారో వాళ్ళను కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం. ఒక రైతు 5 ఎకరాలు వేస్తే 5 ఎకరాలకి 9,600 లెక్క ఇవ్వాలి. 9,600 వేయాలి, పెంచాలి కూడా ఇస్తే సార్. బాగుంటుంది సార్. ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు పందిరికి వచ్చి ఒక పందిరి వేయాలంటే కర్రలు కానీ పైన వేసే సొప్పు కానీ ఇనప తీగ కానీ మొత్తం కలిసి 50,000 ఖర్చు వస్తుంది. ఓకే. ఇప్పుడు అదేవిధంగా గవర్నమెంట్ ఎంతో కొంత మనకు కల్పిస్తే కొద్దిగా ఆ ఖర్చుల్లో ఏదో ఖర్చు కలిసి వస్తుంది కదా. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లేకుండా కాలువల్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన గడ్డి పెరుగుతుంది. అవును. దాంట్లో దోమ నల్లి ఇదంతా పడి మనకి దిగుబడి తక్కువ వస్తుంది, ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడైతే మనకి సొరకాయ ఉంది. సో ఇది కూడా చాలా వాళ్ళకి క్రిటికల్ రేట్ సరిగా రావట్లేదని బాధపడుతున్నారు. ఒకసారి విందాం. చెప్పండి అండి. సార్ ఇది ఆనపకాయ సార్. ఇది ఇప్పుడు దాదాపు 2 నెలల నుంచి అమ్ముతున్నాం. దీనికి ఈ రోజు దాకా కూడా ఫస్ట్ స్టార్టింగ్ కాడ నుంచి ఈ రోజు దాకా 15 కేజీల బ్యాగ్ వచ్చి 60 రూపాయలు అమ్ముతున్నాం. ఈ రోజు దాకా కూడా అదే 60 రూపాయలు అమ్మితే రైతుకి గిట్టుబాటు ధర ఏ విధంగా వస్తుంది? కేజీ 4 రూపాయలు పడుతుందా? అవును సార్. రైతు పరిస్థితి ఏంటి అసలు? ఇంత కష్టపడి పండించిన రైతుకి రేటు రాకపోతే రైతు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్. సరే ఇప్పుడు ప్రభుత్వం 9,600 చేసింది కాబట్టి సార్ చాలా సంతోషం. ఇప్పుడున్న రేట్లను బట్టి చూస్తే అయినా సరే రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రభుత్వం ఆలోచించి దీన్నే కొద్దిగా ఇంకొక 15,000 పెంచేటట్టు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఇస్తే బాగుంటుందని చెప్పి రైతులందరూ కోరుకుంటున్నారు సార్. సో ఇది ఇక్కడైతే మనము తిప్పనపల్లి మహబూబ్ నగర్లో ఉన్నాం. సో కూరగాయలు అయితే చూడండి, బీరకాయలు అసలు ఎక్సలెంట్గా దీన్ని ఎవరైనా చూస్తే అందుకొని పోవాలనే టైప్ ఉంది. బట్ వీళ్ళకైతే రేట్ అయితే సరిగా రావట్లేదట. సో గవర్నమెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 9,600 తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూరగాయలకి 9,600 ఇవ్వటం అయితే చాలా మంచి విషయం అంటున్నారు. రైతులు ఒక 5 ఎకరాలు కూరగాయలు పండిస్తే దానికి కూడా అంత మొత్తం 5 ఎకరాలకి కూడా 9,600 లెక్క ఇవ్వాలని అంటున్నారు. అండ్ వీళ్ళకి డ్రిప్ కూడా కంటిన్యూగా డ్రిప్ ఇవ్వాలంటున్నారు. అండ్ మల్చింగ్ కూడా ఇవ్వాలంటున్నారు. ఇంకా సోలార్ కూడా, ఎందుకంటే కోతులు ఎక్కువ ఉన్నాయి. సో కూరగాయలు పండించడం అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. సో సోలార్ కూడా వాళ్ళకి అంటే చిన్న రైతులకి సబ్సిడీ మీద ఇచ్చినట్టయితే వీళ్ళు కూరగాయలు పండించడానికి బాగుంటుంది అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎకరానికి పోల్స్ వేసి అడవి ఈ మన చెట్లు నరికి తీసుకొస్తున్నారు. సో ఇది వేస్తున్నారు ప్లాస్టిక్ వైరు. దగ్గర ఎకరానికి 50,000 అవుతుందట. సో వీళ్ళు సిమెంట్ పోల్స్ కూడా కావాలంటున్నారు. అయితే గవర్నమెంట్ ఇస్తూనే ఉంది, మీకు సిమెంట్ పోల్స్ అనేది ఉంది. సో మీరు దాన్ని ఉపయోగించుకోండి. సో మీరు ముందు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సో ఈ గ్రామాన్ని అయితే మనం ఆదర్శ గ్రామంగా చూసి మంచిగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టేటట్టు మేము కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి.